విజయలు కాదు. వాస్తవంగా నేను కూడా మ్యాచ్ చూశాను, ఇక్కడ డల్లాస్లో ఉండి. సో 3 వికెట్స్ పడిపోయాక మిడిల్ ఆర్డర్ టీంని కాపాడింది. ఒక రకంగా మన విజయ్ తిలకాన్ని దిద్దాడు. సో అందువల్ల 3 వికెట్స్ పడిపోయినప్పుడు కన్సర్న్ కనబడింది. కానీ మనము మిడిల్ ఆర్డర్ నిలదొక్కుని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపెట్టి టీంకు గర్వకారణంగా నిలిచారు, దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఇవాళ మనం ట్రాఫీ తీసుకున్నా తీసుకోకపోయినా, షేక్ హ్యాండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇండియన్ టీమ్ ఈజ్ ఏషియన్ ఛాంపియన్. ఇదైతే పోదు కదా. సో ఈ వివాదాలు ఏదున్నా ఆసియా ఖండానికి క్రికెట్ ఛాంపియన్ భారతదేశమే, దాంట్లో ఎవరికి అనుమానం లేదు. ఇక ఈ సింబాలిజం అవసరమా? మ్యాచ్ అయితే ఆడాం కదా. ఇప్పుడు మొషీన్ నక్వీ కూడా పాకిస్తాన్ మంత్రి హోదాలో మనకు ట్రాఫీ ఇవ్వడం లేదు. ఏషియన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ట్రాఫీ ఇస్తున్నారు. అందువల్ల ఆ రెండింటి మధ్య కూడా మనం తేడాను గమనించాలి. ఒక వ్యక్తి, మనం ఒక వ్యక్తిని ఎలా చూస్తామని. సో వీఆర్ నాట్, మనం ట్రాఫీ తీసుకుంటున్నది పాకిస్తాన్ నుంచి కాదు, ఏషియన్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మనం ట్రాఫీ తీసుకుంటున్నాం. అందువల్ల అక్కడ వ్యక్తి కాదు మనకు రిప్రజెంట్ చేసేది, ఒక సంస్థ. సో ఆసియా క్రికెట్ అసోసియేషన్ మన బీసీసీఐ లాగానే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ లాగానే ఏషియన్ కాంటినెంట్కు బాధ్యత వహిస్తున్న క్రికెట్ సంఘం అది. అందువల్ల మనము పాకిస్తాన్ నుంచో, పాకిస్తాన్ మంత్రి నుంచో తీసుకోము. పాకిస్తాన్ ఓడించిన తర్వాత పాకిస్తాన్ మంత్రి మనకెందుకు ట్రాఫీ ఇస్తాడు? సో అందువల్ల తీసుకున్నా కూడా తప్పని నేను అనుకోను. కానీ ఇండియన్ టీమ్ దేశంలో ఉన్న ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకుని నేను తీసుకుంటుంది. కానీ ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో అవాయిడ్ కూడా చేయలేము.